అందరికీ జై శ్రీరామ్. నేను మీ ఊటుకూరు కాళిందిని. ఈరోజు శ్రీకృష్ణ శతకంలోని 3వ పద్యం నేర్చుకుందాం. నారాయణ పరమేశ్వర ధారాధర నీలదేహ దానవ వైరీ క్షీరాబ్ది శయన యదుకుల వీరా ననుగావు కరుణ వెలయగ కృష్ణ. ఓ కృష్ణ, నారాయణ, పరమేశ్వర, ధారాధర నీలదేహ అంటే ఏంటంటే, ధార అంటే నీరు, నీటిని ధరించినది. ధారాధర అంటే నీటిని ధరించినది అంటే మబ్బులు అన్నమాట. మబ్బులు ఏ రంగులో ఉంటాయి? నీళ్ళతో నిండిన మబ్బులు నల్లని రూపంలో కదా, నల్లని రంగులో కదా, ఆ రంగులో అన్నమాట. ధారాధర నీలదేహ, మబ్బుల వంటి నలుపు రంగు కల దేహం కలవాడా ఓ శ్రీకృష్ణ. ధారాధర నీలదేహ దానవ వైరి, రాక్షసులకి శత్రువు, ఎప్పుడూ రాక్షసుల్ని దుర్మాడుతూనే ఉంటాడు. అదే పని మీద వచ్చాడు భూమి మీదకి కదా. క్షీరాబ్ది శయన అంటే క్షీరసాగరంలో పడుకొని ఉంటాడే సాక్షాత్తు నారాయణమూర్తే కదా, ఆయన రూపమే కదా కృష్ణ పరమాత్మ కూడా. క్షీరాబ్ది శయన యదుకుల వీరా, యాదవ కులంలో పుట్టిన వాళ్ళలో మహావీరుడు నువ్వు కృష్ణ. యదుకుల వీరా, నన్ను ఎప్పుడు కరుణతో చూడు తండ్రి అని మనం నమస్కరించుకుంటున్నాం అన్నమాట కృష్ణుడికి. సరేనా? ఈ పద్యం మళ్ళీ చెప్తాను, ఒకసారి వినండి. నారాయణ పరమేశ్వర ధారాధర నీలదేహ దానవ వైరీ క్షీరాబ్ది శయన యదుకుల వీరామముగావు కరుణ వెలయగ కృష్ణ. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.